కొన్నిసార్లు ప్రేరేపణ అలా కలుగుతుంది. నువ్వు చావరాదా, నీకెందుకు ఈ బ్రతుకు, నీ వల్ల ఎవరికేం ఉపయోగం అని చావుకు సంబంధించిన ప్రేరేపణలు కూడా నీలో కలుగుతాయి. నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఇది సాతాను యొక్క పన్నాగం. ఈ ప్రేరేపణ నీకు వచ్చింది అంటే నువ్వు మహా గొప్ప కార్యాలు చేయబోతున్నావు అని అర్థం. రాబోయే రోజుల్లో సాతానికి ఎవరంటే ప్రాబ్లమే తెలుసా? ఎవరిని చావమంటాడు తెలుసా? వీడు బతికితే నాకు ప్రాబ్లం అనిపించినోడిని చంపాలనుకుంటాడు వాడు. ఎప్పుడన్నా మీకు చావాలని ప్రేరేపణ కలిగిందా అంటే మీరు సాతానుకు ప్రాబ్లమాటిక్ మనుషులని అర్థం. చావాలనే ప్రేరేపణ కలిగిందంటే సాతాను మిమ్మల్ని ఇష్టపడటం లేదు. సాతాను మిమ్మల్ని ఇష్టపడటం లేదని ఎందుకనంటే మీరు గొప్ప కార్యాలు చేయబోతున్నారని అర్థం. దేవుని కోసం బలమైన కార్యాలు చేయబోతున్నారని అర్థం. ఆ సమయంలో దాన్ని వ్యతిరేకించాలి. ఆ సమయంలో నో, నేను బ్రతికి దేవుని మహిమపరుస్తానని చెప్పాలి.